వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ టీకేవి రాఘవన్ గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం. మనం సాధారణంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు గంట ఖచ్చితంగా కొడతారు. అండ్ అంతేకాకుండా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూడా అమ్మవాళ్ళు గంట కొడుతూ పూజ చేస్తూ ఉంటారు. అసలు గంట అనేది ఎందుకు కొడతారు? బాగుందమ్మా. నాకు సందేహం. గుడికి వెళ్ళినప్పుడల్లా గంట కొడుతుంటాం అన్నారు మీరు. తిరుపతిలో గంట కొట్టారా మీరు? లేదు. లేదు. కాళహస్తిలో కొట్టారా? లేదు. మరో చోట లేదు. గంట ఉంటుంది. ఎవరు కొడుతున్నారు? అర్చక స్వాములే కొడతారు. ఆ తర్వాత ఏం చేస్తారు? గంటకి తాడు కట్టి పక్క కట్టేస్తారు. గమనించారా? మరి మనం గంట కొట్టేస్తాం ఏమిటండి? దీని వెనకాల అద్భుతమైన రహస్యం ఉంది. ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే దేవాలయ ఆగమ నిర్మాణంలో, ఆరాధనా విధానంలో షోడశ ఉపచారాలని ఉంటాయి. 16 ఉపచారాలు. చాలా పెద్ద కథ అది. దాంట్లో ఘంటానాదం కూడా ఒకటి. కాకపోతే అది తప్పనిసరిగా కొట్టాలి అని మాత్రం లేదు. ఒకడు ఉండేవాడు ఘంటాసురుడు అని చెప్పి, శివుడి కోసం అని చెప్పి, స్వామి నేను ఈ దగ్గర ఉంటానయ్యా అన్నాడు. అందుకని శివాలయాల్లో ప్రత్యేకించి గంట ఉంటుంది. సరే, ఇంతకీ గంట ఏమిటి? అసలు విషయం ఏమిటంటే, ఇంట్లో పూజ చేసేటప్పుడు గంట కొట్టకూడదు. కొట్టకూడదా? ఒక్కసారి మీరు ఆగమ శాస్త్రం ఉంటుంది, ఆరాధన విధానం, అక్కడ శ్లోకం ఉంది. ఘంటానాదం న కుర్యాత్ సాక్షాత్ పితామహపి స్వగృహే. బ్రహ్మదేవుడు కూడా తన సొంత ఇంట్లో ఆరాధన చేసేటప్పుడు గంట కొట్టడానికి వీల్లేదు. కంగారు పడకండి, కారణం చెప్తా. మన ఇళ్ళలో ఏమిటి? గంట కొట్టే టిక్ 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 కొడతాం. గంట దొరకలేదనుకోండి, ఆ చెంబు తప్పేలా ఉంటుంది, టింగ్ టింగ్ టింగ్ని కొడతాం దాన్ని. లేకపోతే పళ్ళెం ఉంటుంది, తీరే టక్కు 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 కొడతాం. ఆఖరికి మనం ఏ లెవెల్కి వెళ్ళిపోయామంటే, హనుమంతుడు పూజ చేస్తున్నప్పుడు గంట కొట్టడానికి చేతులు ఖాళీ ఉండవు కదా, అందుకని తోక గంట కట్టించాం మనం అంతా. హనుమంతుడు తోక గంట కట్టుకున్నట్టు ఎవ్వడూ ఏ గ్రంథంలో చెప్పలేదు. ఎందుకని? ఘంటానాదం కొన్ని పనులు చేస్తుంది. ఏమిటి? ఆగమార్థంతు దేవానాం రాక్షసానాం అపహత్యై. అంటే ఆ గంట కొట్టడం దేనికంటే, దేవతలారా ఇక్కడ ప్రధాన దైవానికి ఆరాధన చేస్తున్నామయ్యా, మేము ఒక్కళ్ళం చేయకూడదు, మీరందరూ కలిసి, మనం అందరం కలిసి భగవంతుడిని ఆరాధన చేద్దాం. చేత రండి అయ్యా, రండి. ఇదే మన ఓ సినిమాలో రాశారు, స్వాముల సేవకు వేళాయే వైళమరారే చెడులారా. అది అక్కడిది. అందుకోసం అందరూ రండర్రా అన్నట్టుగా ఘంటానాదం చెయ్యాలి. మరి ఇంకోటి ఏమిటి? ఈ పని చెడగొట్టడానికి కొంతమంది ఉంటారు, వాళ్ళని బయటికి గెంటేయాలి. అందుకని ఈ ఘంటాసురుడని ఉన్నాడే, ఈయన ఉండి వాళ్ళని దూరం చేస్తాడు. మీరు ఎప్పుడైనా తిరుపతిలో చూస్తే గంటలు కొట్టే విధానం ఉంటుంది. హారతి ఇచ్చేటప్పుడు ఒకలా కొడతారు గంట. హారతి అయిపోయిన తర్వాత నైవేద్యానికి ఒకలా కొడతారు. మీలో చాలామందికి తెలియదు, పొద్దున్నే దద్దోజన నైవేద్యం ఉంటుంది, అప్పుడు గంట ఒకలా కొడతారు. 12 గంటలకి మహానివేదన ఉంటుంది, అప్పుడు గంట ఒకలా కొడతారు. ప్రసాదం పంచిపెట్టాలి,
అప్పుడు గంట ఒకలా కొడతారు. స్వామిని తీసుకుని రథం ఎక్కించడానికో పల్లకి ఎక్కించడానికో వస్తుంటారు. అప్పుడు గంట ఇలా పెట్టి టక్ 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 కొడతారు. అలాగే రథం మించి దిగి స్వామి లోపలికి వెళ్ళాలి. అప్పుడు కూడా వెనక్కి వస్తూ గంట టక 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 ఇలాగ 27 రకాల ధ్వనులు ఉంటాయి గంటలు. ఆఖరికి భోజన సమయానికి కూడా ఓ గంట. అంటే ఇవన్నీ కూడా దేనికంటే స్కూళ్ళల్లో చూడండి టక 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 కొట్టారనుకోండి ఫస్ట్ బెల్ అంటారు. అదే మరి సాయంకాలం టక టక లాంగ్ బెల్ అంటున్నాం. మరి బెల్ అయిపోయిందో ఫస్ట్ వీడు ఒకటే కొడుతున్నాం, మరొకటి 2 కొడుతున్నాం, మధ్యలో వాడు టింగ్ 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 అని 3 కొట్టాడు అంటే మధ్యలో వాడు బయటికి వెళ్ళి రావడానికి అనమాట. అలాగే రెండో బెల్ కొడతారు టకటకటక టకటకటక అని ఉంటుంది, రైలు పట్టాలు కొట్టినట్టుగా. దీనికే ఈ ఘంటానాదం ఎక్కడి నుంచి పెట్టారండి? జర్మనీలోంచి, రోమన్ కంట్రీస్లోంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన వేదంలోంచి, అధర్వణ వేదంలోంచి వచ్చింది. అందుకని చెప్పి గంట అలా కొట్టడానికి వీలు లేదు. ఇది నార్త్ ఇండియాలో ఏం చేశారు? చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. అది మన వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఇది తప్పేమీ కాదమ్మా. ఇవి కొన్ని ఆలయ మర్యాదలు. గంట కూడా దేవత ఉంటుంది, దేవుడు ఉన్నాడు. ఆ ధ్వనులు ఓంకారానికి సంకేతం. అందుకనే చూడండి, రాత్రి నిద్రపోవాలి స్వామి, అది జరిగే ముందు తలుపులను మూసి టంగ్ 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 అని కొడతారు. అంటే స్వామివారికి ఇక పవళింపు సేవ ప్రారంభం కాబోతోంది. వీటిల్లో ఇన్ని అర్థాలు. అలాగే రథం ఎక్కించేటప్పుడు రథం వెనక్కి వస్తుంటుంది, గంట తిప్పి కొడతారు. కొన్ని చోట్ల గంట ఇలా పట్టుకొని సౌండ్ రాకుండా ఇలా ఇలా కొడతారు. ఇలా ఎన్ని రకాలు? 27 రకాలు. కొంచెం ఆగమ శాస్త్రంలో అంటే దేవాలయ శాస్త్రంలో నిష్ణాతులైన పెద్దలు అడిగితే చెప్తారు. కానీ ఇవన్నీ చెప్తే వినిపించుకోరు కదా. ఇళ్లల్లో ఉన్న వాళ్ళ కోసం చెప్పి కనీసం ఈ గంట కొట్టడానికైనా కూర్చుంటారు కదా, పిల్లలంతా వస్తారు కదా. దీనికోసం 1960 ప్రాంతాల్లో ఇళ్లల్లో మొదలుపెట్టారు తప్ప 1960 ప్రాంతాల్లో ఆచారపరులైన వాళ్ళు గంట కొట్టేవారు కాదు. క్రమంగా పిల్లలు ఎదిగారు. ఈ పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి, ప్రసాదానికి రావాలి అని చెప్పాలి కదా. దానికోసం చెప్పి గంట రే గంట కొట్టారురా, బెల్లం ప్రసాదం పెడతారు, పరిగెత్తుకొచ్చారు వీడు. అక్కడ మొదలైంది. అలాగే సత్యనారాయణ సంవర్తనలో కూడా గంట కొట్టడం మీద తప్పు కథ దేశంలో మొదలైంది. ఆ కథ లేదు నిజానికి. అసలు సత్యనారాయణ స్వామి వ్రతమే గ్రంథంలోనే లేదు. మీరు ఒక్కసారి రేవాఖండే, స్కాంద పురాణే, ఇండియాలో మొత్తం పుస్తకాలని తిరిగేయండి, ఏ రేవాఖండంలో ఉందో చూడండి. అది ఏమనుకోద్దమ్మా, నేను అన్ని చోట్ల ఉన్నది చెప్తున్నాను. ఇది పద్ధతి. ఇదే పద్ధతి ఇతర దేశాల్లో కూడా పూజలు చేసే చోట్ల వాళ్ళ పూజల్లో వాళ్ళకి ఉంది. ప్రత్యేకించి చైనాలో ఇప్పటికీ గంట కొట్టే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఇది గంట లోపల ఉండే విశేషం. అంతేకాదు చక్కగా యోగా బాబాలు వీళ్ళంతా ఆ గంట కొడుతుంటే ఓంకారధ్వని వినిపిస్తుంది. అన్ని సందర్భాల్లో ఓంకారధ్వని వినిపించదు. టక్ 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 కొడుతుంటే ఓంకారం ఎలా విస్తుంది? అది తప్పేం లేదమ్మా. చేత ఘంటానాదం దేనికోసం? దేవతల్ని ఆహ్వానించడానికి, అలాగే రాక్షసుల్ని దూరం చేయడానికి. చీఫ్ మినిస్టర్ గారి క్యారవన్లకి సైరన్ ఉంటుంది, అది మీ స్కూటర్కి పెట్టుకోండి, ఎవడొద్దన్నాడు? కాదు, అది వాళ్ళ కోసం ప్రత్యేకించి పెద్ద ఆయన వస్తున్నాడు తప్పుకోండి అని చెప్పడానికి ఆ సైరన్ ఉంటుంది. పోలీసు వాళ్ళు వస్తుంటారు, వాళ్ళ సైరన్ వేరు. ఇవన్నీ ఘంటానాదాల్లో రకాలు, పేర్లు మారాయి. దీనికి అధర్వణ వేదంలో సుమారు ఒక 70 మంత్రాలు ఉన్నాయి. ఇది విశేషం. చేత ఘంటానాదం తప్పని కాదమ్మా, దాని వెనకాలన్న అర్థం ఇది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న యూటీవీ ప్రేక్షకులకి గురుగారు, ఇంట్లో పూజ చేసేటప్పుడు కానీ గుడికి వెళ్ళినప్పుడు కానీ గంట అందరూ కొడుతున్నప్పుడు కొట్టాలా లేకపోతే ఊరుకోవాలా?
మీ ఇష్టం. మరి చెప్పిన దాకా ఉండి నా అడ్రస్ తెలుసుకుందాం తరణానికి వస్తారు. వాళ్ళ ఇష్టం. ఇంట్లో చేసేటప్పుడు హాయిగా చేసుకోండి, శ్రద్ధగా చేసుకోండి, పిల్లల్ని పిలవండి. అక్కడ కొడుతున్నారు, కొడితే కొట్టండి. కొట్టద్దని ఎవరు చెప్పాలి? అర్చక స్వాములు చెప్పాలి. ఇప్పటికీ చాలా దేవాలయాల్లో గంట కొట్టిన తర్వాత అర్చకుడే కొడతాడు. ఆ గంటని తాడుతోటి కట్టేస్తారు. మీరు చాలా ప్రసిద్ధ దేవాలయాల్లో ఉంది. వీళ్ళు మేము టికెట్ కొన్నామండి, తాడు ఇప్పండి అంటారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళు విప్పరు. అలాంటివి నేను మన ఉభయ రాష్ట్రాల్లోనే 500 పైన దేవాలయాలు చూపించగలను. స్వస్తి. చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. అంటే సాధారణంగా వెళ్తున్నామా, గంట కొడుతున్నామా, వస్తున్నామా అన్నట్టే తెలుసు, కానీ దాని వెనక ఇంత ఉంటుంది. అందులో 27 రకాల శబ్దాలు ఉంటాయి. ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. చివరికి దీని మీద తెలుగులో దుర్మార్గపు సామెత. ఎవడో పోయాడు అనుకోండి, గంట కొట్టేశాడు, దుంప దిగిపోను, ఇది ఎక్కడ న్యాయం రా అంటాం. పరీక్ష ఫెయిల్ అయ్యాడు అనుకోండి, గంట కొట్టేశాడు అంటే అక్కడికి తీసుకొచ్చాం మనం తెలుగు వాళ్ళం గొప్ప. గురుగారు ఖచ్చితంగా అందరూ ఈ తప్పుని సరిదిద్దుకుంటారు డెఫినెట్గా. అండ్ మీరు చెప్పిన మంచి మాటలు కూడా తీసుకుంటారు. ధన్యవాదాలు గురుగారు.